డియర్ స్టూడెంట్స్, అవమానమా ఆశీర్వాదమా సిరీస్లో భాగంగా 3వ వీడియో ఈరోజు చేస్తున్నాను. టైటిల్ చూడండి, డీటెయిన్ అయ్యాడు, ₹1,00,00,000 కొట్టాడు. అంటే మమ్మల్ని డీటెయిన్ అవ్వమంటావా సార్? ఆఖరి క్షణం వరకు దయచేసి వీడియో చూడండి పిల్లలారా. అసలు ఫస్ట్ డీటెయిన్డ్, చాలామంది అసలు డీటెయిన్ అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్ బీటెక్లో చేరతారు. మినిమం 10% మంది ప్రతి సంవత్సరం డీటెయిన్ అవుతుంటారు. అంటే సెకండ్ ఇయర్కి ప్రమోట్ కారు. ఇది ఒక్క ప్రైవేట్ కాలేజీలే కాదు, గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఈ డిటెన్షన్ సిస్టమ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరందరూ పేపర్లో చూసి ఉంటారు, జేఎన్టీయూ హైదరాబాద్లో కూడా దాదాపు 50+ మంది డీటెయిన్ అయ్యారు, పెద్ద గొడవలైనవి. సో డీటెయిన్ అవ్వంగానే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ కాకపోవడంతో చాలామంది నిరాశకు లోనవుతారు, మా జీవితమే పోయింది అనుకుంటారు. అసలు డీటెయిన్ ఎందుకు అవుతారు? ఫస్ట్ ఏంటంటే షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్. ఏ యూనివర్సిటీలో చూసినా కూడా 75% అటెండెన్స్ ఉండాలి. ఈ అటెండెన్స్ ఉంటేనే అసలు ఫీజు రీయింబర్స్మెంట్కి కూడా నీకు అర్హత ఉంటుంది. 75% అటెండెన్స్ లేకపోతే నెక్స్ట్ ఇయర్కి నీవు ప్రమోట్ కావు. ఏదో కోవిడ్ పీరియడ్లో ప్రభుత్వాలు ఉదాసీన వ్యవహారంతో విద్యార్థులని ఎందుకు నష్టపరచాలి అని కోవిడ్ తర్వాత ఒక 1-2 ఇయర్స్ కొంత వెసులుబాటు కల్పించారు. కానీ ఎంతకాలం వెసులుబాటు కల్పిస్తారు? సో ఈ అటెండెన్స్ లేకపోతే మినిమం అటెండెన్స్ ఆఫ్ 75%. అయితే అందులో కండోనేషన్ అని ఒకటి ఉంటుంది. సపోజ్ ఒక విద్యార్థికి నిజంగానే ఆరోగ్యం బాగుండదు. సో ఆరోగ్యం బాగాలేని విద్యార్థికి ఒక 10% అటెండెన్స్ డాక్టర్ సర్టిఫికేట్ తోటి ఇస్తారు. అంటే వరస్ట్ కేస్ 65% అటెండెన్స్ ఉండాలి, లేకపోతే డిటైన్ అవుతారు. ఈరోజు వీడియో వాస్తవానికి దీని మీద బేస్ అవుతుంది. రెండవ రీజన్ ఏంటంటే నో మినిమం క్రెడిట్స్. జనరల్గా ఫస్ట్ ఇయర్లో కొన్ని క్రెడిట్స్ ఉంటాయి, లేదా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మినిమం సగం సబ్జెక్ట్స్ అన్నా పాస్ అవ్వాలి అని ఒక రూల్ ఉంటుంది. అంతే కదండి, అన్నీ ఫెయిల్ అయితే సెకండ్ ఇయర్కి నువ్వు ఎలా ప్రమోట్ అవుతావు? అసలు మా రోజుల్లో మీకు తెలుసో తెలియదో 7వ క్లాసు కూడా పాస్ అయితేనే 8వ తరగతికి పోయేది, 10వ తరగతి పాస్ అయితేనే ఇంటర్మీడియట్కి పోయేది. ఈ మధ్య ఏదో విద్యార్థులను ప్రోత్సహించాలి అనే దృక్పథంతో గవర్నమెంట్లు ఈ ఎగ్జామ్లను తీసేసినాయి. కానీ వీటి వలన మేలు కంటే కీడు ఎక్కువ అవుతుంది. ఇది నా ఒపీనియన్. సో మినిమం క్రెడిట్స్ లేకపోతే కూడా విద్యార్థి డీటెయిన్ అవుతాడు, రైట్. సో అసలు ఏంటి సార్, అసలు కథ ఏంటి అంటే, దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ఐటీ స్టూడెంటు హైదరాబాద్లోని ఒక కళాశాలలో చదువుతున్నాడు. ఆ కళాశాలలో అటెండెన్స్ చాలా స్ట్రిక్ట్. చాలా కాలేజీలు కొద్దిగా అటు ఇటు ఉంటాయి, నిజం చెప్తున్నా. ఆ కళాశాలలో, ఆ ఇంజనీరింగ్ కళాశాలలో అటెండెన్స్ చాలా స్ట్రిక్ట్. ఆ స్టూడెంట్కి వాస్తవానికి ఫైనల్ ఇయర్లో 64% అటెండెన్స్ వచ్చింది. ఏం అసలు ఫైనల్ ఇయర్లో పిల్లలు కాలేజీలకు కూడా పోరు కదా అని. కానీ ఆ కాలేజీలో మాత్రం చాలా స్ట్రిక్ట్. కండోనేషన్ కలిపినా 74%. అతను ప్రమోట్ కాలేదు, డీటెయిన్ అయ్యాడు. సో అతను ఏం చేశాడు, లోకల్ ఎమ్మెల్యే సాబ్తో ఫోన్ చేయించాడు, అధికారులతో ఫోన్ చేయించాడు, లోకల్ దాదాలతో ఫోన్ చేయించాడు. ఎన్ని చేసినా ఆ కాలేజీ యాజమాన్యం కానీ ప్రిన్సిపాల్ గారు కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. మెర్సిలెస్గా డీటెయిన్ అయ్యాడు. ఆ స్టూడెంటు గురించి నీకు ఎలా తెలుస్తారంటే, మన ఏస్ ఇంజనీరింగ్ అకాడమీలో గేట్ కోచింగ్ ఉంటే అవన్నీ జరిగినాక ఆ 1 ఇయర్ ఎలాగూ పోయింది కదా అని నా దగ్గరకు వచ్చి గేట్ కోచింగ్ చేరుతూ నాకు ఈ విషయాలు అని చెప్పాడు. ఆఖరికి చెప్పాడు, సార్ నేను రాళ్ళు తీసుకొని కూడా మా కాలేజీ మీద వేసాను సార్, కానీ ఎంత చేసినా మా యాజమాన్యం కానీ మా ప్రిన్సిపాల్ గారు కానీ యాక్సెప్ట్ చేయలేదు. సో ఎనీవే నేనైతే జీవితంలో ఒక సాధించాలనుకుంటున్నాను అని గేట్ కోచింగ్కి వచ్చాడు. గేట్ కోచింగ్ కూడా వచ్చినోడు ఎలా చేశాడు తెలుసా అండి,
అప్పుడు మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ అని ఉండేది గేట్ కోచింగ్ అబిడ్స్లో ఉండేది సూర్యలో కాంప్లెక్స్లో. అతను నన్ను ఒక పర్మిషన్ కూడా అడిగాడు, సార్ నేను మార్నింగ్ బ్యాచ్లో చేరాను, నేను ఈవినింగ్ బ్యాచ్లో కూడా నన్ను కూర్చోవడానికి పర్మిషన్ ఇవ్వండి సార్ అన్నారు. పర్మిషన్ ఇచ్చాం. అతను 1 year తర్వాత మళ్ళీ గేట్ ఎగ్జామ్ రాశాడు. యూనివర్సిటీలో మళ్ళీ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో అటెండెన్స్ తీసుకొని మంచి మార్కులతోటి బీటెక్ డిగ్రీ తెచ్చుకున్నాడు. బీటెక్ డిగ్రీ వచ్చింది, గేట్లో ఒక మంచి ర్యాంకు కూడా వచ్చింది, పర్సంటైల్. అతనికి ఒక ఎన్ఐటీలో ఎంటెక్లో సీట్ వచ్చింది. ఎంటెక్ కంప్లీట్ అయినాక అతనికి ఎందుకో యుఎస్ వెళ్ళిపోవాలనుకున్నాడు. యుఎస్ వెళ్ళిపోయాడు. అక్కడ ఒక మంచి కాలేజీలో ఎంఎస్ చేశాడు. మళ్ళీ చూడండి, ఇక్కడ ఎంటెక్ ఎంఎస్ చేసి అక్కడ ఒక క్యాంపస్ ప్లేస్మెంటు మంచి జాబ్లో సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత ఒకప్పుడు హైదరాబాద్ వచ్చిన చెప్పాడు, సార్ నాకు రఫ్లీ ఇండియన్ కరెన్సీలో ₹1 కోటి ప్యాకేజీ వచ్చింది అని. అప్పుడు అన్నాడు, సార్ మా కాలేజీ వాళ్ళు నన్ను డీటైన్ చేసినప్పుడు ఎన్ని విధాల కాలేజీ వాళ్ళని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశానో, కానీ వాళ్ళు మొండి పట్టుతోటి నన్ను డీటైన్ చేశారు. అదే అవమానమా? నాకు ఆశీర్వాదమైంది. ఆ ఆశీర్వాదాన్ని తీసుకొని నేను గేట్ కోచింగ్ వచ్చాను. ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. దగ్గర ₹1 కోటి ప్యాకేజ్ వచ్చింది. సో ఆ రోజు నేను మా కాలేజీ వాళ్ళని తిట్టుకున్నాను. ఆ రోజు కనుక ఏ రికమెండేషనో చూసుకొని నన్ను కనుక ప్రమోట్ చేసి ఉంటే లైఫ్ ఇలా ఉండేది కాదేమో అని అన్నాడు. అంటే నేను చూస్తా ఏస్ కాలేజీ కానీ మరో కాలేజీ కానీ డీటైన్ అయిన స్టూడెంట్లు ఒక 10 మంది డీటైన్ అవుతారు. ఏంటంటే సాధారణంగా ఏ కాలేజీ యాజమాన్యం కూడా డీటైన్ చేయాలని ప్రయత్నం చెయ్యదు. కొన్ని కండిషన్స్లో డీటైన్ అవుతారు. డీటైన్ అయిన వెంటనే నేను చూస్తుంటా, ఒకటే ఫోన్లు, ఒక్కోసారి మినిస్టర్ నుంచి కూడా ఫోన్లు వస్తాయి. నిజం చెప్తున్నా. సో అలా డీటైన్ అయినప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో డీటైన్ అయినప్పుడు కొంతమంది అసలు చదివే మానేస్తారు. అలా కాదు బిడ్డ. అసలు నేను ఎందుకు డీటైన్ అయ్యాను, ఏ ఉద్దేశంతో నేను ఇంజనీరింగ్లో చేరాను, మా అమ్మా నాన్న ఎన్ని ఆశలు పెట్టుకుంటే నేను ఇంజనీరింగ్లో చేరాను. సో అసలు కారణాలను నువ్వు పరిశోధించరా నాన్న. అంతేగాని నువ్వు డీటైన్ అయిన వెంటనే కాలేజీని తిట్టడమో, సమాజాన్ని తిట్టడమో, అమ్మా నాన్న తిట్టడమో కాదు. సో అదే చెప్తున్నా, నా స్టూడెంటు, ఒక గేట్ స్టూడెంటు డీటైన్ అయ్యి ఎన్ని రకాల అవమానాలు పొందాడు. తర్వాత ఆ అవమానాన్ని ఆశీర్వాదం తీసుకొని ఎలా తన జీవితంలో పైకి ఎదిగాడు. అందుకే నేను టైటిల్ ఇలా పెట్టాను, డీటైన్ అయ్యాడు, ₹1 కోటి కొట్టాడు. Am I right? All the best, beta.